హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మొటిక్కాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాము. 1/2 కిలో మొటిక్కాయలు, 2 ఆనియన్లు, ఒట్టిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలానే ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పు, అలానే వాష్ చేసుకున్న మొటిక్కాయలు అనేది వేసుకోవాలి. మొటిక్కాయల పైకి వాటర్ వచ్చేలాగా నీళ్లు పోసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ అనేది పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని బాయిల్ అయిన మొటిక్కాయలు, కందిపప్పు అనేది ఒక ప్లేట్లోకి అనేది సపరేట్ చేసుకోవాలి. మనకి వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా అనేది మొటిక్కాయలు అనేది సపరేట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసులు, కందిపప్పు కొద్దిగా వేసుకొని వేగించుకోవాలి. తర్వాత అందులోకి ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై వేగిన తర్వాత అందులోకి ఒట్టిమిర్చి, తెల్లపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలానే చిక్కుడుకాయ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగగింజల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటే మొటిక్కాయ తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పులోకి టమోటో రసం, వైట్ రైస్, అలానే మొటిక్కాయ తాలింపు, అప్పడం, ఫైనల్గా పప్పు, మనకి కంప్లీట్ లంచ్ అనేది రెడీ అయింది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా ఉందో ట్రై చేయండి. అలానే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.